దావీదు రాజు ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఏమిటి అంటే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? దావీదు రాజు ఒక ప్రశ్న దేవునితో ఆయన మాట్లాడుకుంటున్నాడు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఎవడయ్యా అంటే, పొరుగు వారి మీద కొండెములు చెప్పుకుంటా ఉండేవాడు, అబద్ధాలు చెప్పుడు, ఆయన పర్వతం మీద నివసించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. హృదయపూర్వకముగా నిజం పలికేవాడే ఆయన గుడారంలో అతిథిగా ఉంటాడు. హల్లెలూయా. ఎవరుంటారు ఆయన గుడారంలో? హల్లెలూయా. ఎవరుంటారు? యాకోబు గుడారములో యాకోబు భార్య అబద్ధాలు చెప్తుంటుంది ఆ గుడారంలో. యాకోబు గుడారము అంటే మన పితరులు వాళ్ళ ఇల్లులు. అప్పట్లో మిద్దె మేడలు కట్టుకోలే మన పితరులు. కట్టుకునే స్థానంతో ఉంది మరలా వాళ్ళకి. అయినా ఈ లోకంలో మనం యాత్రికులను, పరదేశులమని వారు ఈ భూమి మీద మిద్దె మేడలు కట్టుకున్నారు. ఈ భూమి మీద కొంతకాలం నుండి మన నివాస స్థలమైన పరలోకానికి మనం వెళ్ళిపోతాం. అక్కడ మనకు స్థిరమైనటువంటి ఇల్లులు దేవుడు నివాసాలు ఏర్పరుస్తాడని వారి విశ్వాసం కలిగినటువంటి వారై ఈ భూమి మీద బంగళాలు, మిద్దె మేడలు కట్టుకోలే, గుడారాల్లో నివసిస్తూ ఉన్నారు. యాకోబుకి ఒక గుడారం ఉంది, ఇస్సాకుకు ఒక గుడారం ఉంది, అబ్రహాముకు ఒక గుడారం ఉంది. హల్లెలూయా. అబ్రహాము తన ఇంటి వారి దగ్గర తన తల్లిదండ్రులను విడిచిపెట్టి నేను చూపించే కనాను దేశానికి వెళ్ళంటే ఈ అబ్రహాము ఏం చేశాడు తెలుసా? అక్కడి నుంచి తన తండ్రి ఇంటి దగ్గర నుంచి తన తల్లిదండ్రులు, తోబుట్టువులు అందరిని విడిచిపెట్టి దేవుడు పొమ్మన్న కానాను దేశానికి వెళ్ళి అక్కడ గుడారం వేశాడు. ఎక్కడ వేశాడు గుడారం? దేవుడు ఉండమన్న దగ్గరికి వెళ్ళి అక్కడ గుడారం వేసుకున్నాడు. అక్కడ ఇల్లు కట్టుకున్నాడు. గుడారం అంటే ఇల్లు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అబ్రహాము గుడారములో, దావీదు గుడారములో తన ఇంటి వారు అపవిత్రమైన కార్యాలు చేశారు. అయితే హల్లెలూయా, దేవుని గుడారములో అపవిత్రత అనేది చోటు ఉండదు. అపవిత్రతకు చోటు ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే దేవుడు మోషేకి సెలవిచ్చాడు. ఏమని? నిర్గమకాండం 28వ అధ్యాయం 43వ వచనంలో, అప్పుడు పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించినట్టు సమీపించినప్పుడైనను వారు దోషులై చావక ఉండునట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలనని అది ఇది అతని తరువాత అతని సంతతికి నిత్యమైన కట్టడ. హల్లెలూయా. దేవుని గుడారములో అహరోను పిల్లలు సేవ చేసేదానికి ప్రవేశించినప్పుడు వారు దోషము చేసిన వారైతే దేవుని పరిశుద్ధ గుడారములోనే, సాక్ష్యము గుడారములోనే అలలు దోషము చేసిన వారైతే ఆ గుడారంలోనే దేవుడు వారిని మోపి చంపేటటువంటి
పరిస్థితి ఉంది. హల్లెలూయా. అందుకనే యాజకులకి ఈ నడుముకి తాడు కట్టి పంపించేటటువంటి వారు ఒక చేతిలో తోపాన్ని పట్టుకోవాలి, మరొక చేతిలో గంట మోగిస్తూ పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒకసారి ప్రవేశించాలి అతి పరిశుద్ధ స్థలంలో. హల్లెలూయా. ఆ గుడారంలో సంవత్సరానికి ఒకసారి ప్రవేశించి యాజకులు సేవ చేయాలి దేవునికి. ఒకవేళ వారు దోషులైతే, పాపం చేస్తుంటే, అపవిత్రమైన కార్యాలు చేస్తుంటే దేవుడు వారిని మొత్తేటటువంటి అక్కడికక్కడికి చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఆయన గుడారంలో ప్రవేశించటము అంత తేలికైన పని కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన గుడారంలో ప్రవేశించాలంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ఆరాధించే వాళ్ళు కూడా ఎలా ఉండాలంటే, మరి ఈ రోజున ఎన్ని పాపాలు చేసిన దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటే ఇది ఏ బాణం కింద వస్తుంది అంటే గ్రేస్ పీరియడ్. దేవుడు కృపణించున్నాడు. ఆ కృప వల్ల పాత నిబంధన భక్తులకి కృప లేదు. పాత నిబంధన కాలంలో సేవ చేసే యాజకులకి కృప లేదు. అహరోను వంశస్థులకి ఏం లేదు. అందుకని వారి దోషాల నిమిత్తమై వారు దేవుని సన్నిధిలో అడుగు పెడితే, దేవుని గుడారంలో అడుగు పెడితే వారు చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే దేవుని వాక్యంలో వినండి, చప్పట్లు కొట్టి గట్టిగాను హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. 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 దేవుని గుడారములో అడుగు పెడితే నువ్వు బ్రతుకుతావా లేకపోతే నీ పరిస్థితి. హల్లెలూయా. దేవుని వాక్యములో రాయబడి ఉంది, ఈ శరీరం అనే గుడారం అనేటటువంటి ఒక గుడారం విషయంలో ఎలా ఉన్నారు. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రికలు ఇంకా స్పష్టముగా రాయబడి ఉంటున్నది. హెబ్రీయులకు రాసిన పేతురు రెండవ పేతురు మొదటి అధ్యాయం 13వ వచనం. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. హల్లెలూయా. ఏం జ్ఞాపకం, ఏమి ఆయన దాచిపెట్టాడంటే ఈ వాక్యాలు నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు వీటిని జ్ఞాపకం చేసుకోవాలని మిమ్మల్ని రేపుట. ఈ గుడారంలో నేను ఉన్నంత వరకు మిమ్మల్ని నేను రేపుతా, అవతల మిమ్మల్ని ఈ వాక్యం రేపుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలుడైన పేతురు అంటున్నాడు, నేను ఈ గుడారంలో ఉన్నంత వరకే నేను మిమ్మల్ని రేపుతాను. రేపుటను నాకు న్యాయమని ఎంచబడింది. మిమ్మల్ని పరిశుద్ధత విషయంలో రేపాలి నేను. హల్లెలూయా. సాతానుడు పాప విషయంలో రేపుతున్నాడు. నేను ఈ గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళే లోపల మిమ్మల్ని నేను పరిశుద్ధత వైపు రేపుతాను. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ గుడారం అనే ఈ శరీరం గురించి పౌలు గారు రాస్తున్నాడు, పేతురు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ శరీరం అనే గుడారంలో నేను ఉన్నంత వరకు మిమ్మల్ని రేపుతుంది నాకు న్యాయమని
దేవుడు చూపించాడు అంటున్నాడు పేతురు. హల్లెలూయా. 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 కాబట్టి ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో పాపం చేసిన వాడు దేవుని గుడారములు అడుగు పెడితే చచ్చిపోతే నీ శరీరం అనే గుడారములో, హల్లెలూయా, నీ శరీరం అనే గుడారములో చెడ్డమైన 7 ఆత్మలు ప్రవేశించుకుంటున్నట్లు, ఏమండి, ఒకడిని వాని శరీరంలో ఉండే దురాత్మ దేవుని ఆత్మ గద్దించి వెళ్ళగొట్టినప్పుడు, దైవజనుల ద్వారా ఆ దురాత్మను వెళ్ళగొట్టినప్పుడు, మరి ఈ వ్యక్తి దేవునికి లోపడకుండా దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా ఇష్టానుసారంగా వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తి, బాప్తిసం పొందిన ఆ వ్యక్తి, అతని హృదయం ఊడ్చి అమర్చి శుద్ధి చేయబడేటువంటి ఆ గుడారంలో దేవుని వాక్యం లేకుండా ఉండటం చూసి నీరు లేని చోట్లల్లా ఆ దెయ్యం తిరిగి మళ్ళా నేను విడిచిపెట్టి వచ్చిన ఆ గుడారం ఎలా ఉంది, ఆ శరీరం ఎలా ఉంది, ఆ మనిషి ఎలా ఉన్నాడని మళ్ళా వచ్చి చూస్తుందట ఆ దెయ్యం. చూస్తే ఆ వ్యక్తిలో దేవుని వాక్యం లేనందువల్ల, హల్లెలూయా, ఆ గుడారంలో, దేవుని గుడారంలో నిబంధన మందసం ఉంది, హల్లెలూయా, దేవుని గుడారంలో ఆజ్ఞల పలకలు ఉన్నాయి, వాక్యం ఉంది, హల్లెలూయా, దేవుని గుడారంలో ఫలించే అహరోను కర్రలు ఉన్నాయి. ఆ కర్ర రాత్రిగా ఫలిస్తుంది, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఫలిస్తున్నావా? నీ గుడారంలో నువ్వు ఉన్నప్పుడే నువ్వు ఫలించాలి. నీ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ, నీ గుడారాన్ని విడిచిపెట్టి ఆత్మ వెళ్ళిపోతే నువ్వు ఫలించలేవు, హల్లెలూయా. ఈ చెడ్డమైన 7 దెయ్యాలు తీసుకుని వస్తుందంటే వాక్యము లేని గుడారంలోనికి. ఎవరు? నేను విడిచిపెట్టి వచ్చేసిన గుడారం కొంచెం ఖాళీగా, నేను తిరుగులాడినట్టే మీరు కూడా తిరుగులాడతారు. అదిగో ఆ మనిషి ఖాళీగా ఉన్నాడు, ఆ మనిషిలో దేవుని వాక్యం లేదు, ఆ మనిషిలో ప్రార్థన జీవితం లేదు, ఆ మనిషిలో దైవ భయం లేదు. మనం స్వేచ్ఛగా వెళ్ళి మరలా అక్కడ కాపురం ఉండొచ్చని చెడ్డమైన మరి 7 దెయ్యాలను వెంటబెట్టుకుని మొత్తం 8 దెయ్యాలు వచ్చి ఆ శరీరంలో నివాసం ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తుంది, హల్లెలూయా. అప్పుడు మొదటి స్థితి కడపటి స్థితి కంటే మరి ఘోరంగా ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. నీ గుడారంలో దేవుని వాక్యం ఉండాలి, నీ గుడారంలో ప్రార్థన జీవితం ఉండాలి, నీ గుడారంలో ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలి, నీ గుడారంలో రక్షణ సంగీత సునాదం అనే దేవుని గురించిన కీర్తనలు వినబడుచు ఉండాలి. అప్పుడే చెడ్డమైన 7 దెయ్యాలు నిన్ను విడిచిపెట్టిపోతాయి. కానీ నీలో వాక్యం లేకుంటే నీలోనికి చెడ్డ దెయ్యాలు 7 వచ్చేస్తాయి. నీ మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహు ఘోరంగా నశించిపోతావు. అందుకే మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అయిపోతారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ మధ్యాహ్న సమయంలో పునరుద్ధాన ఆరాధన దినాన నీవు ఏమని నీ గుడారంలో నింపుకుంటూ ఉన్నావు? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, హృదయంలో ఉన్నదాన్ని బట్టి నువ్వు ప్రవర్తిస్తావు. నీ హృదయం అనే గుడారంలో దేనితో నింపుకున్నావు? హల్లెలూయా. ఒక ధనవంతుడు అంటున్నాడు, నా ప్రాణముతో ప్రాణమా తినుము తాగుము సుఖించుము, ఏళ్లకు తరబడి తిన్న తరగని ఆస్తి కొరకు నేను సమకూర్చి ఉన్నాను అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. తనలో తాను అనుకుంటున్నాడు. తన గుడారానికి సంబంధించిన భౌతిక సంబంధించినటువంటివన్నీ సమకూర్చుకున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, వెలివాడా, ఈ రాత్రే నీ ప్రాణం నేను అడుగుతున్నాను, నువ్వు సమకూర్చుకున్నవన్నీ ఎవరివైపోతాయి? హల్లెలూయా. నువ్వు ఈ శరీరానికి సంబంధించి శరీరానుసారమైనవి సమకూర్చుకున్నా, ఆత్మానుసారమైనవి నువ్వు ప్రతి ఉదయాన్ని సమకూర్చుకోవాలి.
అది మాదిరికరముగా దేవుడు ప్రతిరోజు మన్నాని సమకూర్చుకోమన్నాడు దేవుడు ఇశ్రాయేలు. హల్లెలూయా. ఈ గుడారం కొరకు ప్రతిరోజు మన్నాను సిద్ధపరచుకోవాలి. వాక్యం అనే మన్నాను సిద్ధపరచుకోవాలి మనం. హల్లెలూయా. ఈ గుడారానికి సంబంధించి ప్రతిరోజు బండలో నుంచి వచ్చే నీడను తాగాలి. వాక్యం అనే నీడను తాగాలి. హల్లెలూయా. 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 అహరోను చేతికర్ర ఉండాలి నీ గుడారములో, రొట్టెలు ఉండాలి నీ గుడారములో. ఏమిటా రొట్టె? విరవబడిన రొట్టె. హల్లెలూయా. విరవబడిన రొట్టె. ఇది నా శరీరము వలనైన క్రొత్త నిబంధన. దీనిని మీరు భుజించినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆ రొట్టెని విరిచి, ఇది నా శరీరానికి సాదృశ్యమని రొట్టెని ఇచ్చాడు. నీ గుడారములో రొట్టె ఉందా? యేసు ఉన్నాడా? నీ గుడారములో ఆయన రక్త ప్రోక్షణ ఉందా? నీ గుడారములో ఆ సముఖపు రొట్టెలు ఉండాలి. ఏముండాలి? సముఖపు రొట్టెలు దేనికి సాదృశ్యం అంటే ఆకలి అన్న వాళ్ళకి ఆహారం పెట్టే స్థితిలో ఉండాలి. దేవుని గుడారంలోకి దావీదు వచ్చాడు, ఆకలి వేసిపోతుంది. దావీదు రాజు చూస్తే సౌలు తరుముతూ ఉన్నాడు. ఆయనతో పాటు మరి ఇంచుమించుగా 200 పైగా సైనికులు ఉన్నారు. సముఖపు రొట్టెలు తీసుకుని ఆయనతో ఉన్న వారికి ఇచ్చాడు. ఆయన తిన్నాడు. సముఖపు రొట్టెలు యాజకులే తినాలి, దేవుడు తినకూడదు. కానీ దావీదు తింటే దేవుడు ఏమన్నా ఆయన శిక్షించలా, ఆయన కొట్టలా. ఎందుకంటే యెహోవా గుడారములో దావీదు అతిథి. హల్లెలూయా. అందుకని దావీదు అతిథిగా ఉన్నాడు కనుక దావీదుని ఏమనట్ల దేవుడు. హల్లెలూయా. యెహోవా గుడారములో దావీదు అతిథి కనుక దావీదు రొట్టెలు తింటే ఆకలితో ఉన్నప్పుడు ఆయనతో ఉన్నటువంటి సైనికులు అందరూ రొట్టెలు తిని సేద తీర్చబడ్డారు ఆయన గుడారంలో. ఆ మాటలే కీర్తనగా రాశాడు దావీదు. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా నీ గుడారంలో అతిథిగా నివసింపదగిన వాడెవడు? యెహోవా నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని మాట్లాడేవాడు దేవుడికి అస్సలు. హల్లెలూయా. హృదయపూర్వకంగా నిజం చెప్పమంటున్నాడు దేవుడు. ఎవరితో చెప్పాలి? భర్త భార్యతో చెప్పాలి, భార్య భర్తతో చెప్పాలి, పిల్లలు తల్లిదండ్రులతో చెప్పాలి, తల్లిదండ్రులు పిల్లలతో చెప్పాలి. సమాజంలో ఇరుగు పొరుగు వారు ఒకరికొకరికి నిజం చెప్పాలి. కానీ అబద్ధాలు అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండే గుండములు పడవేయబడుదురు. ఇది 2వ మరణం. హల్లెలూయా. మనసాక్షిని శుద్ధి చేయుము యేసయ్యా. యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనంలో సర్వశక్తుని వైపు నీవు తిరిగిన యెడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందెదవు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? సర్వశక్తుని వైపు నీవు తిరిగిన యెడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందెదవు. నీవు అభివృద్ధి పొందాలంటే
నీవు ఆశీర్వదించబడాలంటే, నీవు దీవించబడాలంటే నీ గుడారంలో దుర్మార్గం ఉండకూడదు, దుర్మార్గంగా ప్రవర్తించకూడదు, దుర్మార్గంగా మాట్లాడకూడదు, దుర్మార్గంగా నువ్వు బ్రతకూడదు. దుర్మార్గంగా బ్రతికి నువ్వు అభివృద్ధి పొందవు. నువ్వు అభివృద్ధి పొందాలంటే నీ గుడారంలో దుర్మార్గం ఉండకూడదు. దుర్మార్గము ఉండకూడదు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. చివరిగా సామెతల గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకున్నాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిహీనుల ఇల్లు, ఎందుకు వాళ్ళ ఇల్లు అని ప్రస్తావిస్తున్నాడు దేవుడు? భక్తిహీనుల ఇల్లు, యథార్థవంతుల గుడారం. ఎందుకంటే యథార్థవంతులు ఈ భూమి మీద ఇల్లు, మేడలు, మిద్దులు కట్టుకోరు. గుడారంలో సింపుల్గా ఉంటారు. సిరి సంపదలు, భోగభాగ్యాలు అనిపిస్తారు అనుకోరు. ఎవరు? యథార్థవంతులు. హల్లెలూయా. యథార్థవంతులు తమ గుడారంలో వర్ధిల్లుతారు. భక్తిహీనుల ఇల్లు, హల్లెలూయా, ఎట్లా? భక్తిహీనుల ఇల్లు నిర్మూలమైపోతుంది. రాయి మీద రాయి లేకుండా అయిపోతుంది, నేల సదరం అయిపోతుంది. నేల సదరం అయిపోతుంది అంటే భక్తిహీనుల కూడా ఇల్లు, భక్తిహీనుల ఇల్లు కిరీటి వేయబడుతుంది. యథార్థవంతుల గుడారము ఆశీర్వాదకరముగా దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు, వర్ధిల్లింపు చేస్తానంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఉదయకాల సమయంలో వర్ధిల్లే విధముగా యథార్థత కలిగి జీవించాలి. మనస్ఫూర్తిగా నిజం చెప్పాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. నీ మందిర గుమ్మములోని ఊటలతో శుద్ధి చేసి